రైతు బంధు రైతు బీమాతో అన్నదాతలకు భరోసా కలిగిందన్నారు రాష్ట్ర మంత్రులు. రైతులు అప్పుల పాలు కాకుండా ఉండేందుకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని చెప్పారు. అభివృద్ధిని ఓర్వలేకనే కాంగ్రెస్ బీజేపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని, కేసులతో ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని అన్నారు. రైతు బంధుతో అన్నదాతల్లో ధీమా పెరిగిందన్నారు మంత్రి హరీష్ రావు. రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉండేదని, బీమాతో ఇక నుంచి అలాంటి సమస్యలు ఉండవన్నారు. ఆగస్టు 15 నుంచి రైతు బీమా అమల్లోకి వస్తుందన్న మంత్రి, అనుకోని కారణాలతో రైతు చనిపోతే 5 రోజుల్లో చెక్కు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ గ్రామంలో రైతు బీమా బాండ్ల పంపిణీలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈరోజు రైతు బీమాతోని రైతులందరిలో ధీమా పెరుగుతుంది. కారణం ఏదైనా చనిపోతే ఆ ఇల్లు రోడ్డు మీద పడ్డది, ఆ భార్య పిల్లలు ఆగమైపోయింది, ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితే లేదు. కానీ మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేకుండా ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుకు 5 లక్షల రూపాయల బీమాను చేయించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులు తలెత్తుకు తిరిగేలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. రైతులు అప్పుల పాలు కాకుండా ఉండేందుకే పెట్టుబడి పథకం తీసుకొచ్చామన్నారు. రైతు బంధు, రైతు బీమాకు 13,000 కోట్లు కేటాయించామన్నారు. సాగునీటి కోసం ప్రాజెక్టులు కడుతుంటే కేసులతో కాంగ్రెస్ అడ్డుకుంటోందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా నందిగామలో రైతులకు బీమా పత్రాల్ని అందించారు మంత్రి పోచారం. రైతు చేయి జాపకుండా, తల వంచుకోకుండా, బిడ్డ నీ పైసలు నేను ఇస్తాను, పెట్టుబడి నేను ఇస్తాను, నువ్వు పంట పండిస్తే సిద్ధం కా, అటు బయటకి పరిగెత్తకు, అప్పుకు పోకు, అధిక వాటికి తీసుకురాకు, ఆత్మగౌరవాన్ని చంపుకోకు, అన్నం పెట్టే రైతు తలెత్తుకొని తిరగాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి పథకమే మన ముఖ్యమంత్రి గారు ఈ రైతు బంధు పథకం. మంచిర్యాల జిల్లాలో పర్యటించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. హరితహారంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి మొక్కలు నాటారు. తర్వాత జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కంటి వెలుగు, రైతు బీమా పథకాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కంటి వెలుగులు, అదేవిధంగా హరితారము, రైతు బీమా మరియు మిషన్ భగీరథలో వాటర్ గ్రిడ్ విషయంలో 2 BHK ఈ 5 ఇష్యూస్ పైన మేము రివ్యూ చేయడం జరిగింది. కంటి వెలుగును గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోని మన ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి వార్డులో మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ కంటి వెలుగుల విషయంలో పరీక్ష చేయడము. హరితారంలో భాగంగా 96 లక్షలు అక్కడ మంచిర్యాల జిల్లాలో మనం టార్గెట్ ఇస్తే ఇప్పటికీ 46 లక్షల పైననే మరి టార్గెట్ పూర్తి చేయడం జరిగింది. రైతు రాజ్యం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రులు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టుల నిర్మాణం ఆగబోదన్నారు.